తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల టికెట్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. నిడదవోలు రాజమండ్రి రూరల్ టికెట్లు టీడీపీ జనసేన పార్టీలు పొత్తుతో ఎవరికి కేటాయిస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. 2-3 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి టికెట్ అని తేలడంతో రాజమండ్రి రూరల్లో జనసేన నేతలు నిరసనకు దిగారు. కడియపుల్లంకలో జన సైనికులతో కందుల దుర్గేష్ సమావేశమయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. రాజమండ్రి రూరల్లో చిచ్చు చల్లారింది అనుకుంటే ఇక నిడదవోలు కొత్త చిచ్చు రాజుకుంది. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకే టికెట్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. నిడదవోలు టికెట్ బూరుగుపల్లి శేషారావుకే ఇవ్వాలని ఆయన అనుచరులు రోడ్డెక్కి నినాదాలు చేస్తూ ఉన్నారు. జిల్లాలోని నిడదవోలు రాజమండ్రి రూరల్ టికెట్లకు సంబంధించి జనసేన టీడీపీలోని మధ్య వివాదం ఉత్కంఠ రేపుతున్నది. అయితే రానున్న 2-3 రోజుల్లోనే కూడా ఈ 2 టికెట్లను పొత్తులో భాగంగా టీడీపీ జనసేన 2 టికెట్లను కూడా ప్రకటించనున్నది. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎవరెవరు ఎంపిక చేస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి రూరల్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేటాయించడం జరిగిందని చెప్పేసి జనసేన అధిష్టానం నుండి జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. అయితే ఇదే టికెట్ను ఆశిస్తున్న కందుల దుర్గేష్కి నిడదవోలు టికెట్ను జనసేన కేటాయించాము, అక్కడికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా పోటీ చేయవలసి ఉంటుందని చెప్పేసి కందుల దుర్గేష్కి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దుర్గేష్ కూడా మీడియా ముందుకు వచ్చి తనకు నిడదవోలు వెళ్ళమని చెప్పి అధిష్టానం ఆదేశించింది. దీని మీద మా నాయకులతోటి సంప్రదించి అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, అక్కడ ఏ విధంగా తమను ఆహ్వానిస్తారో లేదా ఎలాగుంటుంది, లేకపోతే ఇక్కడే పోటీ చేయాలా ఏం చేయాలనే దాని మీద నిర్ణయించుకుంటానని చెప్పేసి దుర్గేష్ ఒక పక్కన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దుర్గేష్ నిడదవోలులో టికెట్ కేటాయించారని చెప్పిన సమాచారం తెలుసుకోవడంతో అక్కడ టీడీపీ నాయకుల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు బొగ్గుమన్నాయి. అందరూ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీని మీద అధిష్టానం క్లారిటీ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరుడైన కందుల దుర్గేష్కి అక్కడ టికెట్ ఇవ్వకూడదు, తమకే కేటాయించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళందరూ కూడా టీడీపీకి ఇక్కడ టికెట్ కేటాయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే శేషారావుకి అక్కడ టికెట్ ఇవ్వాలనేది కూడా అక్కడ డిమాండ్ వ్యక్తం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అందరూ కూడా టీడీపీ నేతలు కానీ టీడీపీ శ్రేణులు అందరూ కూడా దీని మీద ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతున్నది. వాళ్ళు అక్కడంతా కూడా సమాలోచనలు చేసి ఈ అధిష్టానం నిర్ణయం ఇంకొప్పటి వరకు తమకు ఎటువంటి సమాచారం అందించలేదు ఇక్కడ నిడదవోలు టికెట్ విషయం అని చెప్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో టికెట్ నిడదవోలు సంబంధించిన టికెట్ను ఖరారు చేస్తే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దాని మీద స్పష్టత వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అంతవరకు కూడా వేచి చూడాలి, ఎవరు ఆగ్రహ ఆవేశాలకు లోను కావద్దని చెప్పేసి అలాగే మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చెప్పడం కూడా జరిగింది. ఇది ఇలాగ ఉండగా అక్కడ నిడదవోలుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకే కేటాయించాలనే ఆందోళన నేపథ్యంలోని ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా జనసేన శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలోని ఇక్కడ కడియం నుంచి రాజమండ్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారీ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అయితే వేలాది మంది నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ర్యాలీలో పాల్గొని తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి టికెట్ను జనసేన పార్టీకే కేటాయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నినాదం చేస్తున్నారు. అభ్యర్థిగా కందుల దుర్గేష్ని జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. సీట్ల కేటాయింపు విషయమే ఒకవేళ టీడీపీ అలాగే జనసేన 2 పార్టీల్లోనూ కూడా ఉత్కంఠ కొనసాగుతున్నది. దీని మీద మరొక 2-3 రోజుల్లోనే ఈ ఉత్కంఠకు ధరపడుతుందని చెప్పేసి వాళ్ళ నాయకులు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ భావించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.